పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో యువజనోత్సవ సదస్సును ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జిల్లా యువత తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ ను సాధించేందుకు కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. యువత అంబాసిడర్స్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క కల్చర్ ని, మీ యొక్క హెరిటేజ్ ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. భారతదేశంలో గొప్ప గొప్ప కల్చర్స్ ఉన్నాయి. మన జాకాపులు, మన సవర్లు వేసే ఆర్ట్ ఇక్కడ దేశంలో కాదు ప్రపంచంలో ఎవ్వరూ వేయలేరు. అలాగే ఇందాకలా మన యాదవ్ సోదరులు వేసిన డాన్స్ వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ఏ డిగ్రీలు చేశారు, ఏ కల్చర్ చేశారు అంటే ఇది గొప్పతనం మన దేశం యొక్క కల్చర్ని. అలాగే కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు అద్భుతంగా నేస్తారు. వాళ్ళు ఏ పిహెచ్డీ చేశారు, ఏ రాకెట్ సైన్స్ సైంటిస్ట్ చేశారు, ఏమీ లేదు. ఇంత గొప్ప డైవర్సిటీ కంట్రీలో పుట్టిన మనందరం దేశం ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా భారతీయులని చెప్పుకునే గొప్పతనం మనలో ఉంది. ప్రపంచంలో ప్రతి చోట భారతీయులు ఉన్నారు. రాబోయే 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశం అంటే ప్రపంచం ఒక చిన్న భారతదేశంగా తయారయ్యే విధంగా ఉంది. ఏ దేశంకి వెళ్ళండి, తెలుగు కమ్యూనిటీ ఇప్పుడు లండన్కి వెళ్ళారు, ఎవరికి రానంత రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. మొన్న ఆస్ట్రేలియాకి లోకేష్ గారు వెళ్ళారు. అంటే తెలుగు వారు ఇప్పుడు ఆల్రెడీ ఖండాంతరాలు అందరిలో ఉన్నారు. 2047 కల్లా చంద్రబాబు నాయుడు టార్గెట్ ప్రపంచంలో ప్రతి దేశంలో తెలుగువాడు ఉండాలి. వాళ్ళు పర్ ఇన్కమ్ ఎంతైనా ఎక్కువగా ఉండాలి. వాళ్ళు ఆ దేశాన్ని శాసించే వాళ్ళగా ఉండాలనేది ఒక కళ మన గౌరవ ముఖ్యమంత్రిది. రాబోయే 2047 కల్లా ఆ లిస్టులో మీరే ఉంటారని తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని పిలిచిన యోజన మన సెక్యూరిటీ సిఇఓ గారికి అలాగే